just wanted to know, I just wanted to know why SQL. తెలుగులో చెప్పండి పర్లేదు. ఎందుకు ఎస్క్యూఎల్ నేర్చుకోవాలి? ఇప్పుడు బయట మార్కెట్లో చాలా కోర్సెస్ ఉన్నాయి కదా, మీకు అందరికీ ఎస్క్యూఎల్ ఎందుకు కావాలి? వై కాంట్ యూ గో ఫర్ అనదర్ టెక్నాలజీస్? ఎందుకు కావాలి ఎస్క్యూఎల్? ఈజీ ఈజీగా మనం లర్న్ చేయొచ్చు అండ్ గ్రోత్ అన్నది లైక్ ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ వన్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు బయట ఏదైనా టెక్నాలజీస్ నేర్చుకుంటే ఆ టెక్నాలజీ అనేది మనకి ఇయర్ ఫోన్స్ చెప్తారా? మార్కెట్లో. ఇయర్ ఫోన్స్ చెప్తారా? క్యాన్ యూ ప్లీజ్ మ్యూట్ వైల్ ఐఎమ్ టాకింగ్? యా. సో మీరు ఏ టెక్నాలజీ అన్నా కానీ ఫోకస్ చేస్తే, లేదంటే ఏ టెక్నాలజీలు అన్నా కానీ ఉంటే, అది బయట మార్కెట్లో మీకు సో అండ్ సో ఇయర్స్ వరకు మాత్రమే అది మంచి భూమి ఉండడమో లేదో ఇలాంటివి జరుగుతుంటాయి. బట్ ఒక్క ఎస్క్యూఎల్ మాత్రమే మనకి లైఫ్ లాంగ్ దాని రిటర్న్స్ దానికి అలానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం దానికి డిమాండ్ అలానే ఉంటుంది. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఎస్క్యూఎల్ అనేది కూడా టెక్నాలజీ కదా, దానికి ఫేడ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ లేదా అని. అవ్వదు. ఎందుకంటే ఎస్క్యూఎల్ అనేది మెయిన్గా డీల్ చేసేది డేటా బేసెస్ తోటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు డేటాబేస్ లేకుండా ఏమన్నా చేయగలుగుతారా? నా క్వశ్చన్. ఏ అప్లికేషన్ అయినా తీసుకోండి, మనకి డేటాబేస్ లేకపోతే ఆ అప్లికేషన్ మీరు యూజ్ చేస్తారా? యూజ్ చేస్తారా? నో డేటా పాపప్ నో కానీ డేటా ఎలాంటి కానీ రాకపోతే? No. నో. ఫ్రాంక్లీ నో. యూజ్ చేయరు. అలాంటి ఒక టెక్నాలజీని మనం ఒక ఎస్క్యూఎల్ అనే లాంగ్వేజ్ తోటి కొలాబరేట్ చేసి నేర్చుకుంటే మనం డేటాబేస్ డెవలపర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ డేటాబేస్ డెవలపర్స్ అంటే యాజ్ మీరు పిఎల్సీక్వల్ డెవలపర్స్ కన్నా వెళ్ళొచ్చు, లేదా ఇంటూ ద అనలిటిక్స్ సైడ్ అయినా వెళ్ళొచ్చు, అంటే డేటా అనలిటిక్స్ సైడ్ అయినా వెళ్ళొచ్చు, లేదా డేటా ఇంజనీరింగ్ సైడ్ అయినా వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా స్టార్టింగ్ కెరియర్ పిఎల్సీక్వల్ డెవలపర్గా స్టార్ట్ చేశాను. నౌ ఐఎమ్ ఇంటూ డేటా ఇంజనీర్. అంటే ఏంటి? డేటా ఇంజనీర్కి వెళ్ళడానికి మనకి బేస్ ఎస్క్యూఎల్. ఇప్పుడు ఎస్క్యూఎల్ అంటే మీరు ఓన్లీ ఒక పిఎల్సీక్వెల్ వాళ్ళలో లేదా డేటాబేస్ వాళ్ళకి మాత్రమే ఎస్క్యూఎల్ యూజ్ ఉంటుంది, రిమైనింగ్ ఐటీ ప్రొఫెషనల్స్కి ఎస్క్యూఎల్ యూజ్ ఉండదు అనుకుంటే యు ఆర్ ఇంటూ రాంగ్ మూవ్. మీరు రాంగ్. చెప్తున్నా, ప్రతి ఒక్క ఐటీ ఇంజనీర్కి ఎస్క్యూఎల్ అనేది మ్యాండేటరీ. మీకు తెలుసో లేదో, ఖచ్చితంగా ఎస్క్యూఎల్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. ఎందుకు మ్యాండేటరీ అంటే, గోయింగ్ ఫార్వర్డ్ నేను ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది అసలు డేటాబేస్ ఒక కాన్సెప్ట్స్ ఏంటి, దాని డిమాండ్ మార్కెట్లో ఎలా ఉంటుంది అని చెప్పి. సో లెట్ మీ షో వన్ స్లైడ్. ఓకే. అండ్ బిఫోర్ గోయింగ్ టు హియర్, అంటే నేను మొత్తం అసలు నేను గురించి ఏం మాట్లాడట్లేదు. దేని గురించి? ఎస్క్యూఎల్ గురించే ఈరోజు నేను మాట్లాడను అసలు. ఫస్ట్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ స్క్రాచ్ అంటే ఏంటి, బేసిక్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ నుంచి మీకు అర్థం అవ్వాలి అసలు మనం ఏం నేర్చుకుంటున్నాం, గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు మనం నేర్చుకునేది ఆరకిల్ డెవలప్ చేసిన వాళ్ళది అన్నమాట. అంటే ఏంటి ఇక్కడ? ఇక్కడ మీరు చూస్తున్నారు, డేటాబేస్ గురించి పక్కన పెట్టండి కాసేపు, అది రేపు డిస్కస్ చేద్దాం. అసలు ముందు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆరకిల్ అంటే ఏంటి? ఏంటి ఆరకిల్ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే నేను నోట్ చేసుకుంటా. ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆరకిల్ అంటే ఏంటి? ఏంటి ఆరకిల్ అంటే? తెలీదా? చెప్పాలి. నాకు సెషన్ ఇంటరాక్టివ్గా ఉండాలి, ఇప్పుడే చెప్తున్నా. ఐడియల్గా ఉంటే ఇట్ వోంట్ వర్క్అవుట్. అండ్ ఇంకొకటి కూడా చెప్తున్నా, ఎవరైనా నా దగ్గర కోర్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే, నౌ ఐఎమ్ రన్నింగ్ 25th బ్యాచ్. నేనేమి లైక్ 1 year ముందు 6 months ముందు స్టార్ట్ చేసిన వాడిని కాదు. 2021 నుంచి నేను బ్యాచెస్ చెప్తూనే ఉంటున్నాను. అండ్ ఫ్యూ ఆఫ్ మెంబర్స్ ఆర్ హియర్ ఆల్సో. 25th బ్యాచ్ చెప్తున్నాను నేను ఇక్కడ. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ యూస్ టు కవర్ విత్ యూఎస్ కన్సల్టెన్సీస్ ఆల్సో. అర్థమవుతుందా? నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, ఆరకిల్ అంటే ఏంటి చెప్పాలి. నాకు ఇంటరాక్టివ్గా ఉంటే ఇంకా నాకు నాలెడ్జ్ షేర్ ఇట్ ఈస్ లైక్ చేసుకోవాలనిపిస్తుంది. డేటాబేస్ అండ్ వెన్ ఎవర్ లైక్ మనం లైక్ ఏదైనా లైక్ నార్మల్ గా కమ్యూనికేట్ అవుతాం కదా, అట్లా కమ్యూనికేట్ అయ్యేటప్పుడు హ్యూమన్ ఎట్లా కమ్యూనికేట్ అవుతాడో డోంట్ వన్ డోంట్ డోంట్ నో. మై క్వశ్చన్ ఈజ్ స్ట్రైట్ ఫార్వర్డ్. వాట్ ఈస్ ఆరకిల్?
It's a database. Oracle. No, it's not a database. It is organization. Exactly. Oracle అంటే డేటాబేస్ కాదు. ఇట్స్ నాట్ ఓన్లీ ఇంటూ Company. ద డేటాబేస్. ఇట్స్ ఎ కంపెనీ. ఏం ఆర్కిల్ కంపెనీ వినలేదా మీరు? విన్నారా వినలేదా? Organization, but I thought that ఆర్కిల్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ ఇంటూ ఈఆర్పి బేస్డ్ కంపెనీ. మనకి ఆర్కిల్ అనేది ఏంటి అంటే ఈఆర్పి బేస్డ్ కంపెనీ. సో ఇప్పుడు ఇలాంటి ఆర్కిల్ లానే మనకి ఇంకో కంపెనీస్ ఉంటాయి. ఫస్ట్ లెట్ మీ రైట్ ఆర్కిల్ అండ్ దెన్ ఇంకొకటి ఉంటుంది. ఏంటది? మైక్రోసాఫ్ట్ అండ్ దెన్ ఐబిఎం, ఇంకా ఎస్ఏపి, సో నెక్స్ట్ అమెజాన్. ఇలాంటివి అన్నీ మనకి ఈఆర్పి బేస్డ్ కంపెనీస్. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే అరౌండ్ 1990s ఆ టైంలో గోయింగ్ ఫార్వర్డ్ మనకి డేటాబేసెస్ నుంచి చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది. అంటే గోయింగ్ ఫార్వర్డ్ మనకు అన్ని వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ అవుతాయి ఫ్యూచర్లో అని చెప్పి వీళ్ళే వీళ్ళ ఓన్ డేటాబేసెస్ని డిజైన్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేశారు. ఆర్ యు గెటింగ్? వీళ్ళందరూ ఏం చేశారు? ఈ కంపెనీస్ అంతా వాళ్ళు ఓన్ డేటాబేసెస్ క్రియేట్ చేసి వాళ్ళు మార్కెట్లోకి రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆరకిల్ నుంచి మీకు డేటాబేస్ ఒకటే లేదు, ఇంకా చాలా మాడ్యూల్స్ ఉన్నాయి వాళ్ళవి. ఆర్కిల్ ఈపీఎం ఉంటుంది, ఆర్కిల్ ఫినాన్షియల్స్ ఉంది, ఆర్కిల్ హెచ్ఆర్ఎంఎస్ ఉంటుంది. ఇవన్నీ ఫంక్షనల్ మాడ్యూల్స్. బట్ టెక్నికల్గా వీళ్ళు ఏం చేశారు? డేటాబేస్ని ఒకటి రిలీజ్ చేశారు మార్కెట్లోనికి. దాన్ని మనం ఏమంటున్నాం? ఆర్కిల్ డేటాబేస్ అన్నాం. అలానే మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా ఒక డేటాబేస్ని మార్కెట్లోకి లాంచ్ చేశారు. ఆ డేటాబేస్ నేమ్ ఏంటి చెప్పాలి? తెలుసుంటుంది మోస్ట్ ఆఫ్ యూ. మైక్రోసాఫ్ట్ వాళ్ళు రిలీజ్ చేసిన డేటాబేస్ నేమ్ అంటారు? MS SQL Server. ఎంఎస్ ఎస్క్యూఎల్. ఎంఎస్ స్టాండ్స్ ఫర్ ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్. దీన్నే మనం రియల్ టైంలో ఏమంటామంటే సీక్వెల్ సర్వర్ అంటాం. గుర్తుపెట్టుకోండి, సీక్వెల్ సర్వర్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈస్ అ డేటాబేస్ గాట్ ఇంట్రడ్యూస్డ్ బై మైక్రోసాఫ్ట్. నెక్స్ట్ ఐబిఎం. ఐబిఎం రిలీజ్ చేసిన డేటాబేస్ని ఏమంటామంటే DB2. విన్నారా ఎవరైనా? రియల్ టైం ఫోక్స్ ఉన్నారా ఇక్కడ? ఉంటే చెప్పచ్చు. DB2 విన్నారా? yes. DB2. యా. నెక్స్ట్ ఎస్ఏపి. ఎస్ఏపి వాళ్ళకు కూడా ఒక డేటాబేస్ ఉంది. ఎస్ఏపి అంటే అదొక టెక్నాలజీ కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోవాలి. ఎస్ఏపి అంటే అందరూ అది కోర్సో లేదంటే టెక్నాలజీ అనుకుంటారు. ఎస్ఏపి ఈజ్ ఏ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. సో ఎస్ఏపి కంపెనీ వాళ్ళు ఒక డేటాబేస్ని లాంచ్ చేశారు. ఆ డేటాబేసెస్లో వర్క్ చేసే వాళ్ళు మనం ఏమంటామంటే అబాప్ ఆర్ హెనా అంటాం. ఏబిఏపి వాళ్ళు అబాప్ వాళ్ళు, హెనా వాళ్ళు మెయిన్గా డీల్ చేసేది ఎస్ఏపి డేటాబేసెస్ పైన వర్క్ చేస్తుంటారు. అలానే అమెజాన్ వాళ్ళకు కూడా ఒక డేటాబేస్ ఉంది. ఏంటది తెలుసా? ఐడియా ఉందా? అమెజాన్ వాళ్ళకు కూడా ఒక డేటాబేస్ ఉంది. ఏంటిది? Yes. AWS. AWS ఇస్ అ క్లౌడ్. Redshift. ఆర్డిఎస్ రెడ్ షిఫ్ట్. ఏంటి అది? రెడ్ షిఫ్ట్. ఇట్లా మీకు బయట మార్కెట్లో చాలా చాలా డేటాబేస్ ఉంటాయి. ఇంకా MySQL అని చెప్పి ఓపెన్ సోర్సెస్ ఇదంతా. పోస్ట్గ్రెస్ అని చెప్పి పోస్ట్గ్రెస్ ఉంది. తర్వాత NoSQL ఉంది. తర్వాత మళ్ళీ మనకి MongoDB ఉంది. ఇవన్నీ ఏంటి అంటే ఇవన్నీ లిస్ట్ ఆఫ్ డేటాబేస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. బట్ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటి అంటే ఇవన్నీ డేటాబేసెస్ అన్నీ మీకు అవైలబుల్ ఉండగా మీరు ఆర్కిలే ఎందుకు నేర్చుకుంటున్నారు? మళ్ళీ దొరికారు. ఆర్కిలే ఎందుకు నేర్చుకోవాలి? వై ఆర్కిల్? చెప్పాలి. ఇద్దండి, ఇవి కూడా డేటాబేసెస్ కదా. ఏం డైరెక్ట్గా సీక్వెల్ సర్వర్ మీద కోర్స్ చేసుకోవచ్చు కదా. వై ఆర్కిల్? I think it is more Oracle is first one. User friendly. ఎగ్జాక్ట్లీ. పాయింట్ ఏంటంటే Hello. ఇక్కడ Hello. చెప్పండి. Hey, brother. This is Veera. Okay. Yeah. I know. No, I just wanna tell you only one thing. I didn't know anything about this Oracle based. Okay. I had a previous experience on the cybersecurity because right now the market is not good. So, I just want to shift to the Oracle. Like, the people are saying like, the market is here.
everything is Yep. goes good with the Oracle. Okay. Mm. You said like Oracle, right? But I just wanna learn from the scratch. Okay. Veera, hope I already started from the scratch. Yep. That's what I Yep. understand that, but Yeah. I'm sure asking questions that, that never mind me, but don't mind about that, but what I'm It's saying, okay. It's okay. Yep. yeah, because I doesn't know anything No, about no, no. this. First of all, I want Yeah, to get the attention from you. Means attention yep, means I like understand whatever that, you know, I I have wanted to been listen learned, that one. yeah, I have been going through this session, from this, Yeah, thank you. uh, 1 second, Yeah. సో చెప్పండి ఆరకిల్ ఎందుకు? ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ డేటాబేస్ చాలా ఉన్నాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు నో యువర్ అటెన్షన్ టువర్డ్స్ ఆరకిల్ ఎందుకు? It's user friendly. More libraries, user friendly. మోర్ లైబ్రరీస్, యూజర్ ఫ్రెండ్లీ. నెక్స్ట్, It is the first SQL one. ఫస్ట్ సీక్వెల్. ఓకే, నెక్స్ట్. ఇవన్నీ కాకుండా ఇంకొక మెయిన్ పాయింట్ ఒకటి ఉంది. ఎందుకు ఆరకిల్కి డేటాబేస్ అంటే అంత డిమాండ్? మెయిన్ బికాస్ ఆఫ్ ఇట్స్ సెక్యూరిటీ. గుర్తుపెట్టుకోండి, సెక్యూరిటీ. పాయింట్ నెంబర్ 1, మీరు ఈ డేటాబేసెస్ అన్నీ నేర్చుకోండి, ప్రాబ్లం లేదు. ఏంటి? ఈ డేటాబేస్ అన్నీ కంప్లీట్ చేసేయండి, నేర్చుకోండి, ప్రాబ్లం లేదు. బట్ బట్ ఒక్క ఆరకిల్ కానీ మీరు కానీ నేర్చుకోకపోతే, మీకు ఈ డేటాబేస్ అన్నీ వచ్చు బట్ ఆరకిల్ రాదు అనుకుందాం. యు ఆర్ నాట్ ఏ పిఎల్సీక్వల్ డెవలపర్ ఆర్ డేటాబేస్ డెవలపర్. మీరు డేటాబేస్ డెవలపర్ కాదు. అలా కాకుండా మీరు ఓన్లీ ఆరకిల్ నేర్చుకున్నారు, రిమైనింగ్ డేటాబేస్ ఏమి మీకు రాదు, స్టిల్ యూ విల్ గెట్ ఇన్ టు ప్లేస్. మీరు ప్లేస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఒక డేటాబేస్ డెవలపర్కి ఎవరైనా ఏ ప్రొఫైల్ అయినా చూసేది ఒకే ఒక స్కిల్, డస్ దిస్ గాయ్ నో ఆరకిల్ ఆర్ నాట్, అంతే. ఎందుకంటే ఆరకిల్లో సపోర్ట్ చేసే ఫంక్షన్స్ కానీ, ఇంకా చెప్పాలి అంటే ప్రాక్స్ కానీ, ప్రాక్స్లో ఉండే యూటిలిటీస్ కానీ, ఇలాంటివన్నీ ఏ డేటాబేసు అంత ఫ్లూయెంట్గా సపోర్ట్ చేయదు. ఉంటాయి అంటే ఆరకిల్లో ఉండే ప్రతి ఒక్క ఫ్యూచరు ఈ డేటాబేస్లో ఉండదు. అర్థమైందా? దీంట్లో లేనివన్నీ ఆరకిల్లో ఉంటాయి. అందుకే ఎవరైనా డేటాబేస్ కెరియర్ని స్టార్ట్ చేసేటప్పుడు దే విల్ పర్సనలీ లుక్ ఫర్ ఆరకిల్ డేటాబేస్. ఆరకిల్ పైన ట్రైన్ అవుతారు. ఈవెన్ నేను ఫస్ట్ కంపెనీ వర్క్ చేసిన కంపెనీలో ఐ వాజ్ ఇన్ టు ఆరకిల్ డేటాబేస్. లేటర్ సెకండ్ కంపెనీలో నేను మూవ్ అయినప్పుడు మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్ పైన వర్క్ చేశాను. తర్వాత స్నోఫ్లేక్. ఇంకా మీకు అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి. అంటే ఆరకిల్గా నేర్చుకుంటే పర్ఫెక్ట్గా మీరు ఏ ప్రాజెక్ట్లో అయినా ఏ డేటాబేస్ అయినా అవ్వనివ్వండి, ఇట్స్ జస్ట్ అ సింటాక్స్ డిఫరెన్స్ అంతే. సింటాక్స్, ఫంక్షన్స్, నేమ్స్ మారుతాయి, కాన్సెప్ట్ ఈజ్ సేమ్. క్లియర్? క్లియర్. అండ్ వన్ మోర్ థింగ్, బిఫోర్ గోయింగ్ టు అనదర్ టాపిక్ ఐ వాంట్ టు క్లియర్ వన్ థింగ్. ఇక్కడ ఐటీ రియల్ టైమ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? If myself, not but mind, as of can you now, please raise the hand? I just yeah, wanted yeah. to see the count. It's me. Just it's me, brother. I have 4 years experience in cybersecurity. It's me also. వీరా. యా. Yeah. It's ఈ me. క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానో మీకు అర్థమవుతుంది తర్వాత. జస్ట్ ఐ వాంటెడ్ టు రైజ్ ద హ్యాండ్, దట్స్ ఆల్. ఐ వాంట్ టు సీ ద కౌంట్ అవుట్ ఆఫ్ 16. నాగేంద్ర, అండ్ దెన్ వీరా, అండ్ దెన్ ప్రణవ్. ఓకే 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 వెంకట్. యా. ఈ క్వశ్చన్, యా, యూ కెన్ డౌన్ ద హ్యాండ్స్. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, నా దగ్గర కోర్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే, నేను ఒక ఎస్క్యూఎల్ఏ 1.5 మంత్ చెప్తా. 1.5 మంత్ చెప్తాను, ఒక ఎస్క్యూఎల్ మాత్రమే 1.5 మంత్ చెప్తాను. అండ్ డైలీ టాస్క్స్ ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి నాకు. లేదు నేను ఐటీ ఎంప్లాయీని, నేను రియల్ టైమ్ ఎంప్లాయీని, నాకు అసలు టైమే ఉండదు. ఈవెన్ నాకు టైం లేదు. నా యూజువల్ లాగిన్ టైం వచ్చి మార్నింగ్ 9 to 7 వరకు ఉంటుంది. మీకు తెలుసు గోయింగ్ ఫార్వర్డ్ మనకి ఏమవుతుంది, ఆ టైం డిలే కూడా అవుతుంటుంది. సో ఇలాంటివన్నీ నేను సెషన్లో నాకు కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత నేను వినకూడదు. అంటే ఏంటి, నాకు టైం లేదు, నేను టాస్కులు చేయలేను, నేను జస్ట్ వింటానంటే మాత్రం యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు ఎగ్జిట్, అంతే.
మీరు వెళ్ళొచ్చు. నేను ఓపెన్ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నా. మీరు టాస్క్స్ చేయకుండా, టాస్క్ సబ్మిట్ చేయకుండా నేను జస్ట్ ఓన్లీ వింటాను అంటే మాత్రం దెర్ ఈజ్ నో యూస్. బాగుంటుంది, వినొచ్చు. ఎప్పటి వరకు బాగుంటుంది ఎస్క్యూఎల్? వినేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. నేనే చెప్తున్నా, చాలా ఈజీగా ఉంటుంది. ఇంత ఈజీగా ఉంటుందా అనుకుంటారు మీరు, ఇంత ఈజీగా ఉంటుందా అనుకుంటారు. బట్ దాంట్లో ఉన్న డెప్త్, మీరు ఒక క్వెరీ ఇచ్చి, నేను ఒక 10 క్వశ్చన్స్ 15 క్వెరీస్ ఇచ్చి మిమ్మల్ని టాస్క్ సబ్మిట్ చేయమన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. అలాంటివి చేయకపోతే ఈ రోజు గుర్తున్న టాపిక్ రేపు గుర్తుండదు. యూ వోంట్ ఈవెన్ యాక్సెప్ట్. లెట్ మీ షో. There were few candidates from 24th batch. Yeah. ఒకసారి వీళ్ళు చూడండి, వీళ్ళు చూడండి, టాస్క్ సబ్మిట్ చేస్తూ ఉన్నారు. డైలీ సబ్మిట్ చేస్తారు వాళ్ళు. డైలీ సబ్మిట్ చేస్తా, నేను వెరిఫై చేస్తాను. అర్థమైందా? నాకు టాస్క్ సబ్మిట్ చేయకుండా సెషన్స్ కనెక్ట్ అవుతాము అంటే మాత్రం లేదు. యాక్సెప్టెడ్ చేస్తా. ఎప్పుడు అంటే, లైక్ మీరు ఒక 2 days బిజీ స్కెడ్యూల్లో ఆక్యుపై అయి ఉన్నారు, మీరు రికార్డింగ్ చూసుకొని నేను టాస్క్ సబ్మిట్ చేస్తానంటే ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. అంటిల్ అన్లెస్ నాకు టాస్క్ కరెక్ట్ టైంకి సబ్మిట్ చేసేంత వరకు. లేదు, కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఆ రోజు ఎక్కువ వర్క్ ఉంటుంది, సో వాళ్ళు వీకెండ్స్లో కంప్లీట్ చేస్తామంటారు. అలాంటి వాళ్ళతో నాకు ఏం ప్రాబ్లం లేదు. నాకు టాస్క్ సబ్మిట్ చేయకుండా మాత్రం మీరు అసలు క్లాస్ కూడా కనెక్ట్ అవ్వద్దు. నేను మిమ్మల్ని జాయిన్ అవ్వమని కూడా చెప్పను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అవసరం లే. నా దగ్గర నేర్చుకునే 5 స్టూడెంట్స్ అయినా కానీ పర్ఫెక్ట్గా బయటకు వెళ్ళాలి. అదే నా కాన్సెప్ట్. యాక్చువల్గా డెమో అంటే ఏదో చెప్పి మనం కోర్స్ ఇలా చేస్తాము అని చెప్పి కోర్స్ స్టార్ట్ చేస్తే ఇలా ఉండదు నా కాన్సెప్ట్ అంతా. మీరు టాస్క్ చేస్తారా, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. సింపుల్. బట్ ట్రస్ట్ మీ, 2 months తర్వాత మీరు ఎస్క్యూఎల్ సెషన్స్ అయిపోయి, పిఎల్సీ సెషన్స్ అంతా అయిపోయిన తర్వాత కంటెంట్ అయిపోయి బయటికి వెళ్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఇంత నేర్చుకున్నానా అని చెప్పి. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. నా సైడ్ Yeah, నుంచి నేను sure, brother. 100%. 1 minute, Only one. let me complete while I'm talking. I will give you separate time to speak. సో వన్స్ 2 months కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అర్థమవుతుంది నాకు రియల్ టైం ఎక్స్పోజర్. అండ్ టాస్క్స్ అంటే నేనేదో గూగుల్లో చూసి ఆ టాస్క్ ఇచ్చేది కాదు. యాజ్ ఎ రియల్ టైం పర్సన్గా నాకు ఏ టాస్క్స్ అయితే ఉంటాయో, మేము ఎలాంటి ఛాలెంజెస్ అయితే ఫేస్ చేస్తున్నామో అలాంటి ఛాలెంజింగ్ టాస్క్స్ మీకు ఇస్తాం. ఓకేనా? క్లియర్? సో నేను నా ఇంటెన్షన్ మొత్తం క్లియర్గా చెప్పాను. నవ్ ఐఎమ్ సీయింగ్ ద కౌంట్ ఇంక్లూడింగ్ మీ యాజ్ 17. మీరు నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేసే ముందు నేను మాట్లాడుతున్నంత చెప్పేశాను. ఇంకా మీ ఇష్టం. డిసైడ్ అయితే యూ కెన్ స్టే హియర్ ఫర్ 2 minutes. ఐ వెయిట్ ఫర్ 2 minutes. మీరు 2 minutes ఏదో డిసైడ్ చేసుకొని మీరు కంటిన్యూ అవుతారంటే కంటిన్యూ అవ్వండి, లేదంటే యూ కెన్ డ్రాప్ ఆఫ్. నేను ఇంకా ఫీ గురించి అంతా ఏం చెప్పను. నా ఇంటెన్షన్ ఒకటే, నాకు టాస్కులు చేయాలి అంతే నా సెషన్లో ఉన్నప్పుడు. కరెక్ట్ 2 minutes టైం ఇస్తున్నాను. లేదు మా వల్ల కాదు, మేము టాస్కులు సబ్మిట్ చేయలేము అనుకుంటే మాత్రం నో. Hello. యా వీరా. Hey, brother. Yeah, I understand that. You said like you're gonna give some tasks, right, హ్మ్, for daily process, right? హ్మ్, హ్మ్. Yeah, okay. I have some geographical some boundaries some differences right now I'm Veera, living in Veera, US. Veera, 1 minute. I think you are the Yeah, friend of Hemant, right? You just speak with Hemant how he submitted, okay? I doesn't know anyone by that's why now I'm asking. Yeah, you are the friend of Hemant, I'll right? submit those tasks. I Yeah, doesn't yeah. have any work. What Hmm. I'm saying is that I do submit the tasks and everything. I do Hmm. it. Okay. But what I'm saying is will it be the system or something? Could it be supported? Like that's the main thing. That's what I'm asking.
System or supported means what exactly? I'm not getting that. It's like, you are living in some geographical conditions, right? I am on some other geographical conditions, Yeah. whatever you are giving me the task, I can do it perfectly. But, Hmm. when the system supports, right? Okay. You understand? See, Yeah. here we are not following the software any based on the geographical Okay, conditions. it's just, it will be like, it would be easily accessible, right? Yeah, here it won't be accessible Yeah, by that's fine. any geographical conditions. It's a purely Okay, accessible. Yeah. I just want to Yeah. let you know, I just want to know that, Yeah, that's it's not related to time zone, any time zone. okay. Yeah, that's fine. Bhaiya. Yeah. Thank you. I Yeah. think you got, yeah. Yeah. I think you are currently staying in US, right? Yes, brother. Yeah. Yeah, got it. Yeah. Okay. Yeah. So, కంటిన్యూ చేద్దామా నెక్స్ట్ టాపిక్? కంటిన్యూ చేద్దామా? Yes. Yeah. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ యువర్ డొమైన్ అంటే మీనింగ్ ఏంటి చెప్పండి. నేను కోర్సే స్టార్ట్ చేయట్లేదు. ఫస్ట్ ఇట్స్ ఎ బేసిక్. డొమైన్ అంటే ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఎవరైనా మిమ్మల్ని వాట్స్ యువర్ డొమైన్ అని అడిగితే ఏం చెప్తారు? సపోజ్ ఇప్పుడు ఒరాకిల్ ఆర్గనైజేషన్ ఉందన్నారు కదా, సో ఇట్ ఈస్ ఈఆర్పి బేస్డ్ కంపెనీ. సో అందులో చాలా డొమైన్స్ ఉంటాయి, లైక్ ఒరాకిల్, ఫ్యూజన్ టెక్నికల్ ఆర్ హెచ్సిఎం. సో కన్ఫ్యూజింగ్ ప్రణవి. ఇట్స్ నాట్ ఎ డొమైన్. ఓకే. డొమైన్ అంటే మీరు చేసే టెక్నాలజీ కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే. టెక్నాలజీ కాదు. Business like a ఎగ్జాక్ట్లీ healthcare. డొమైన్ అంటే ఏంటి అంటే ద నేచర్ ఆఫ్ ప్రాజెక్ట్ యు ఆర్ కరెంట్లీ వర్కింగ్. అర్థమైందా? ఇప్పుడు నేను టెక్నికల్ స్కిల్ నాది ఎస్క్యూఎల్ పిఎల్సీక్వెల్ అనుకోండి. మీరు డొమైన్ అడిగితే ఎస్క్యూఎల్ పిఎల్సీక్వెల్ చెప్పకూడదు. బట్ ద ప్రాజెక్ట్ వాట్ ఎవర్ ఐమ్ వర్కింగ్ దట్ ఈస్ ఫర్ ద బ్యాంకింగ్ డొమైన్. సో అప్పుడు నా ప్రాజెక్ట్ డొమైన్ ఏమవుతుంది? ఇంటూ ద బ్యాంకింగ్. అర్థమైందా? నేను కొన్ని డొమైన్స్ రాస్తాను, కరెక్ట్గా ఫోకస్ చేయండి. బ్యాంకింగ్ డొమైన్ ఒకటి ఉంటుంది మనకి, తర్వాత హెల్త్ కేర్ డొమైన్ ఉంటుంది, టెలికామ్ డొమైన్ ఉంటుంది, ఫైనాన్స్ ఆర్ ఇన్సూరెన్స్ డొమైన్ ఉంటుంది, ఎట్ లాస్ట్ రీటైల్ డొమైన్ ఉంటుంది. మీరు ఏ ప్రాజెక్ట్ అన్నా తీసుకోండి, రియల్ టైంలో ఎలాంటి ప్రాజెక్ట్ అయినా, మీ కొలీగ్స్ కానీ ఎవరు కానీ ఏ ప్రాజెక్ట్ అయినా వర్క్ చేయనివ్వండి, ఖచ్చితంగా వాళ్ళు ఈ డొమైన్స్లోనే వర్క్ చేస్తుంటారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అవునా కాదా? Yes. ఎస్. ఏ డొమైన్ ఎవరైనా తీసుకోండి, ఎంటైర్ ఐటీ ఇండస్ట్రీనే తీసుకోండి, ఎంటైర్ ఐటీ ఇండస్ట్రీ ఈస్ డిపెండెంట్ ఆన్ ఓన్లీ దీస్ డొమైన్స్. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నేను ఫస్ట్ వర్క్ చేసిన డొమైన్ వచ్చి రీటైల్ డొమైన్, తర్వాత అంతా బ్యాంకింగే, ఇప్పుడు కూడా బ్యాంకింగే నేను. సో అట్లా ఏ ప్రాజెక్ట్ అయినా కూడా ఇవి డొమైన్స్ ఉంటాయి. అర్థమవుతుందా? ఈ డొమైన్స్ కాకుండా ఇంకా ఎలాంటి డొమైన్స్ ఏముండదు. కమింగ్ బ్యాక్ టు ప్రణవి, మీ క్వశ్చన్కి ఆన్సర్, ఆర్కిల్, ఫ్యూజన్, హెచ్ఆర్ఎంఎస్ ఇవన్నీ ఏంటంటే డొమైన్స్ కాదు, ఇట్స్ ఎ టెక్నాలజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ ఫంక్షనల్ టెక్నాలజీ నేర్చుకొని మనం ఒక బిజినెస్కి ఆర్ ప్రాజెక్ట్కి సపోర్ట్ ఇస్తాం కదా, ఆ ప్రాజెక్ట్ నేచర్ ఏంటో ఇక్కడ లిస్ట్ అయి ఉంటుంది. అర్థమైందా? ఎస్, గాట్ ఇట్. మై బ్యాడ్, ఐ హ్యావ్ కన్ఫ్యూజ్డ్. క్లియర్. సో ఎవరైనా గుర్తుపెట్టుకోండి, డొమైన్ ఇది చాలా 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 మంది బేసిక్ మిస్టేక్ ఇదే చేస్తుంటారు. రేపు మీకు కోర్స్ అయిపోయి మీరు రెజ్యూమ్స్ ప్రిపేర్ చేయాలన్నా కానీ, లేదంటే వేరే కంపెనీకి షిఫ్ట్ అవ్వాలన్నా కూడా ఎవరైనా మిమ్మల్ని డొమైన్ అడిగినప్పుడు మీ టెక్నాలజీ చెప్పొద్దు. డొమైన్ అంటే హీఈస్ ఎక్స్పెక్టింగ్ దట్ ద ప్రాజెక్ట్ నేచర్, మీరు వర్క్ చేసే ప్రాజెక్టు ఎలాంటి నేచర్ కిందకు వస్తుంది అని చెప్పి. క్లియర్. ఎస్. యా. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఈరోజు ఇదే టాపిక్, మొత్తం హార్ట్ అండ్ సోల్. ఈరోజు ఈ ఫ్లో కానీ మీరు అర్థం చేసుకుంటే మీరు ఫ్యూచర్లో డేటాబేస్తో ఏమేం చేయొచ్చు, ఎలాంటి రోల్ ఉంటుంది డేటాబేస్కి అని చెప్పి మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా చూడండి, ఇక్కడ యా ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది స్క్రీన్ పైన? ఏ లేయర్స్ ఉన్నాయి చెప్తారా? ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఫ్రంట్ Two ఎండ్, layers, front and back end. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్. ఏ అప్లికేషన్ అయినా
మనకి వర్క్ అయ్యేది 3 లేయర్స్తో వర్క్ అవుతుంది. బాగా వినాలి. డేటాబేస్, బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్. ఓకేనా? ఏ అప్లికేషన్ అన్నా తీసుకోండి, వాట్ ఎవర్ ద వెబ్ అప్లికేషన్, ఎలాంటి అప్లికేషన్ అన్నా తీసుకోండి, ఈ 3 లేయర్స్ పైన డెవలప్ అయి ఉంటుంది. అంటే ఒక అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా దాని వెనకాల ఈ లేయర్స్ వాళ్ళందరూ వర్క్ చేస్తుంటారు. దాంట్లో ద ఫస్ట్ లేయర్ డేటాబేస్ లేయర్, బ్యాక్ ఎండ్ లేయర్, ఫ్రంట్ ఎండ్ లేయర్. సో డేటాబేస్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను, ఆరకిల్ కానీ, మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్ కానీ, తర్వాత MySQL కానీ, ఇలాంటివన్నీ డేటాబేస్ కిందకు వస్తాయి. బ్యాక్ ఎండ్లో ఏ టెక్నాలజీస్ యూస్ చేస్తారు చెప్పండి ఎవరైనా? బ్యాక్ ఎండ్లో ఏ టెక్నాలజీస్ లిస్ట్కి వచ్చాయి? Java, Python, ఎగ్జాక్ట్లీ, జావా, పైథాన్, పైథాన్, పిహెచ్పి, .NET, .NET, ఇవన్నీ. నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్ ఏమేమి ఉంటాయి చెప్పండి? HTML, జేఎస్, CSS, జావా JavaScript. స్క్రిప్ట్, యాంగులర్, CS, నోడ్, సిఎస్ఎస్. ఇవన్నీ ఏం టెక్నాలజీస్? HTML, ఇవన్నీ హెచ్టిఎంఎల్ ఆబ్వియస్లీ. సో ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్. బాగా వినాలి. ఈ ఫ్లో అర్థమైతే మీకు ఎంటైర్ ఫ్లో అర్థమైనట్టే ఐటీలో. ఏ అప్లికేషన్ అన్నా తీసుకోండి, ఈ 3 లేయర్స్ వాళ్ళు కొలాబరేటివ్గా వర్క్ చేస్తుంటారు. నాట్ ఇండివిజువల్, కొలాబరేటివ్గా వర్క్ చేస్తుంటారు. ఇక్కడ పాయింట్ నెంబర్ 1 ఏంటి అంటే, మనకి డేటాబేస్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఇక్కడ నుంచి వచ్చే రిక్వెస్ట్స్ అన్నీ, డేటానంతా మనం ఎక్కడ స్టోర్ చేస్తాం? డేటాబేస్లో స్టోర్ చేస్తాం. అర్థమవుతుందా? డేటాబేస్లో స్టోర్ చేస్తాం. ఒకసారి ఫ్లో చూడండి. ఏం చేస్తున్నాం? వీటి దగ్గర నుంచి వచ్చే రిక్వెస్ట్స్ అంతా మనం డేటాబేస్లో స్టోర్ చేస్తున్నాం, అవునా? సో ఈ డేటాబేస్లో మనం స్టోర్ చేసి మళ్ళీ అదే డేటాని త్రూ స్క్రీన్, అంటే ఏంటి, ఫ్రంట్ ఎండ్ నుంచి యూజర్కి డిస్ప్లే అయ్యేలా చేస్తున్నాం. బయట మార్కెట్లో ఇప్పుడు మనం ఏ లేయర్ నేర్చుకుంటున్నాం? ఈ 3 లేయర్స్లో మనం ఏ లేయర్ టెక్నాలజీ నేర్చుకుంటున్నాం? Database. డేటాబేస్ లేయర్ టెక్నాలజీ నేర్చుకుంటున్నాం. అర్థమవుతుందా? డేటాబేస్ లేయర్ టెక్నాలజీ నేర్చుకుంటున్నాం. అలా కాకుండా బయట మార్కెట్లో ఈ 3 లేయర్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళనే మనం ఏమంటాం? Full ఒక stack. టెక్నికల్ full stack developer, ఫుల్ full stack developer. ఫుల్ స్టాక్. ఓకేనా? ఫుల్ స్టాక్ డెవలపర్. ఓకే, సారీ టు క్రిటిసైజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫుల్ స్టాక్ డెవలపర్. ఇప్పుడు నేను ఒక్క డేటాబేసే ఆల్మోస్ట్ 2 months చెప్తున్నా. డూ యూ రియల్లీ థింక్ ఫుల్ స్టాక్ 3 months, సరే పోనీ 6 monthsలో కూడా కంప్లీట్ అవుతుందా? No. చెప్పండి. 3 monthsలో, పోనీ 6 monthsలో No. మీరు మొత్తం అంత పర్ఫెక్ట్గా నేర్చేసుకొని 6 monthsలో బయటకు వచ్చేసి ఫుల్ స్టాక్ మీద జాయిన్ అయిపోతారా? No. సో డోంట్ ఫాల్ టు ద ట్రాప్స్. నేను చెప్పేది అదే, ట్రాప్స్కి ఫాలో అవ్వద్దు. 3 months ఫుల్ స్టాక్, 6 months, నేను 6 months కాదు 1 year కూడా ఇస్తా. ఒక ఫుల్ స్టాక్ చేసుకొని కరెక్ట్ టెక్నాలజీతో జాయిన్ అవ్వమనండి, ఎవరు కూడా జాయిన్ అవ్వరు. ఒక డేటాబేస్ ఇంటర్వ్యూ పట్టుకుంటేనే చాలా క్వశ్చన్స్ వస్తాయి. అలాంటిది జావా రావాలి, లేదంటే .NET నేర్చుకొని తర్వాత ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ నేర్చుకొని అది అయ్యే పని కాదు. ఓకేనా? సో ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ ఎప్పుడు కూడా కోర్స్ నేర్చుకొని ప్రాజెక్ట్లోకి వెళ్తే వాడికి ఫుల్ స్టాక్ రోల్ ఇవ్వరు. వాడికి ఏదో ఈ 3 లేయర్స్లో ఏదో ఒక రోల్ ఇస్తారు. లేదు, ఇఫ్ ఇట్ ఈస్ అ స్టార్టప్, అది ఒకవేళ స్టార్టప్ కానీ అయితే అప్పుడు మీకు ఇంకో ఆపర్చునిటీ ఉంటుంది మీరు ఫుల్ స్టాక్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. అర్థమవుతుందా? కొన్ని స్టార్టప్స్ ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ డెవలపర్ని తీసుకుంటారు, వాళ్ళనే బ్యాక్ ఎండ్లో వర్క్ చేయించవచ్చు, ఫ్రంట్ ఎండ్లో కూడా వర్క్ చేపిస్తారు. అలాంటి దగ్గర మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. రియల్ టైంలో నేర్చుకున్నట్టు మీరు ఫుల్ స్టాక్ని కోర్సెస్లో నేర్చుకోలేరు. ఇప్పుడే చెప్తున్నా, ఫుల్ స్టాక్ని కోర్సులో నేర్చుకోలేరు. ఎందుకంటే ఫుల్ స్టాక్ని చూపించాలంటే రియల్ టైం ఇంటిగ్రేషన్ ఉండాలి. డేటాబేస్ని బ్యాక్ ఎండ్ని ఎట్లా కనెక్టివిటీ చేస్తాము, ఏపీఐస్ ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి ఎట్లా కాల్ అవుతాయి, ఏమైనా వెబ్ సర్వీసెస్ పాయింట్ ఎక్కడికి అవుతున్నాయి, ఇవన్నీ రియల్ టైం ఇంటిగ్రేషన్ ఉంటేనే మనకి పాసిబుల్ అవుతుంది.
అట్లా కాకుండా ఫుల్ స్టాక్ 2 లైవ్ ప్రాజెక్ట్స్ ఇస్తాము, బుల్షెట్ అయ్యంతా. అర్థమవుతుందా? సో ఎవరైనా ఫుల్ స్టాక్, అసలు నేను ఫుల్ స్టాక్ని అయితే ఎంకరేజ్ చేయను. మీకు అంతగా ఫుల్ స్టాక్ నేర్చుకోవాలంటే ప్రిపేర్ ఎనీ 2 లేయర్స్. ఫుల్ స్టాక్ కూడా నేర్చుకోవద్దు. ఆ టైం ఏదో ఒక 2 లేయర్స్ పర్ఫెక్ట్గా టైం అలొకేట్ చేయండి, నేర్చుకోండి, ఈజీగా ప్లేస్ అవుతారు. మీ ఇష్టం, ఏ 2 లేయర్స్ అయినా మీ ఇష్టం. అది ఒక 2 లేయర్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఏదర్ బ్యాక్ ఎండ్ కానీ డేటాబేస్ కానీ, లేదా బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ కానీ, లేదా డేటాబేస్ ఫ్రంట్ ఎండ్ కానీ, ఏదైనా 2 లేయర్స్ మాత్రం పర్ఫెక్ట్గా నేర్చుకోండి. క్లియర్? క్లియర్. సో ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, ఒక అప్లికేషన్లో 3 డెవలపర్స్ అంటే 3 లేయర్స్ డెవలపర్స్ వాళ్ళు వర్క్ చేస్తుంటారని చెప్పాను. ఇప్పుడు ఏదైనా ఒక రియల్ టైం లైవ్ అప్లికేషన్ ఒకటి తీసుకుందాము. దాంట్లో ఎవరు ఏ రోల్ ఎక్కడ చేస్తారో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో చెప్పండి, ఏ అప్లికేషన్ తీసుకుందాం, మీ ఇష్టం. ఏదో ఒకటి, ఒక రియల్ టైం అప్లికేషన్ ఒకటి తీసుకుందాం. ఏ అమెజాన్. అప్లికేషన్ తీసుకుందాం? మింత్రా. మింత్రా. ఓకే, లెట్ మీ ఓపెన్ ఇట్. చాట్ జీపీటీ. మింత్రా. ఓకే. సో ఐ థింక్ డిడ్ ఐ లాగ్డ్ ఇన్? ఓకే. ఓకే, ఇక్కడ ఏంటి అంటే ఇట్స్ ఎ ల్యాండింగ్ పేజ్. దీన్ని మనం ల్యాండింగ్ పేజ్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ డేటాబేస్ రోల్ చెప్తున్నా, బాగా వినండి. డేటాబేస్ ఇంపార్టెన్స్ ఇక్కడ అర్థమవుతుంది మీకు. ఇక్కడ నేను కర్సర్ ప్లేస్ ఆఫ్ చేయంగానే ఇక్కడ నాకు ఏమొస్తుంది? ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఏంటి? ఇదంతా లిస్ట్ ఆఫ్ చెప్పాలి. లింక్స్. లింక్స్ కాదు, ఇదంతా ఏంటి? ఇక్కడ మీరు చదువుతున్నారు కదా, మీరు చదివే ప్రతిదీ ఇట్స్ ఎ డేటా. ఇన్ఫర్మేషన్, అంటే డేటా. అర్థమవుతుందా? ఇదంతా డేటా. అర్థమవుతుందా? ఇక్కడ మనం రిటర్న్ చేసేది అంటే, ఇక్కడ మనం పాయింటర్ ప్లేస్ చేయంగానే ఆటోమేటిక్గా ఒక మెథడ్ కాల్ అవుతుంది ఫ్రంట్ ఎండ్ నుంచి, అదే బ్యాక్ ఎండ్ నుంచి. ఆ మెథడ్లో నుంచి మనం ఒక ప్రాక్ రిలీజ్ చేస్తాము. ఇక్కడ నుంచి మనం డేటా అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను సపోజ్ జీన్స్ అని సెర్చ్ చేస్తాను, లేదంటే పెపె ఆర్ ఎల్స్ టామీ హెల్ఫిగర్. ఇక్కడ చూడండి, నేను టామీ అని సెర్చ్ చేశాను. సో టామీ అని సెర్చ్ చేయగానే ఇక్కడ నాకు టామీ హెల్ఫిగర్ షర్ట్స్, ఇలాంటివి టామీ హెల్ఫిగర్ బ్రాండ్స్కి వచ్చాయి. ఇప్పుడు నేను ఇక్కడ టామీ అని సెర్చ్ చేయగానే దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుందా, లేదంటే వేరేది వస్తున్నాయా? చెప్పండి. నేను ఇక్కడ ఇచ్చిన దాని సజెషన్ బట్టే రిలేటెడ్ వస్తున్నాయా? రిలేటెడ్ టు దాట్. రిలేటెడ్ టు దట్ వస్తున్నాయి. ఇలాంటి It's ఇన్ఫర్మేషన్ అంతా synchronization. ఎక్కడి నుంచి వస్తుంది? Called synchronization of data, right? అదే, అది నేను తర్వాత చెప్తా. అంటే మనకేంటి, బ్యాక్ ఎండ్లో ఇది ఒక పారామీటర్గా వెళ్తుంది, యూజింగ్ లైక్ ఆపరేటర్ నుంచి ఫిల్టర్ చేస్తాం మనం. బట్ టెక్నికల్లీ స్పీకింగ్ ఈ డేటా అంతా ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు? ఫ్రంట్ ఎండ్. ఫ్రమ్ ది డేటాబేస్. Database. ఫ్రంట్ ఎండ్ నుంచే, కాకపోతే ఎవరు పంపిస్తున్నారు? డేటాబేస్ నుంచి వస్తుంది. నుంచి అర్థమవుతుందా? వస్తుంది. ఇక్కడ Yes. మీరు చూసే ప్రతి డేటా డేటాబేస్ నుంచి రిట్రీవ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి, ఇక్కడ మీరు సపోజ్ నేను ఇప్పుడు టామీ హెల్ఫిగర్ షర్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నా. బాగా వినాలి, ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో టామీ హెల్ఫిగర్ షర్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఈ పిక్చర్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్తారా? ఇదండి, ఇది ఫ్రంట్ ఎండ్. డేటాబేస్ నుంచి వస్తుందా? నో, ఫ్రంట్ Not ఎండ్. from the database. ఎక్కడి నుంచి వస్తుంది ఇది? HTML. ఇట్ మీన్స్ ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్. అర్థమవుతుందా? సో ఫ్రంట్ ఎండ్ వర్క్ ఇది. అలా కాకుండా ఇక్కడ న్యూ అని ఒక ట్యాగ్ ఉంది, చూసారా? ఈ లేబులింగ్, ఇది ఎవరు? డేటాబేస్ వాళ్ళు చేస్తారా ఇది? నో, లేబులింగ్ HTML. ఎవరు? Front సిఎస్ఎస్ end వాళ్ళు, developer. ఫ్రంట్ ఎండ్ వాళ్ళు. ఫ్రంట్ ఎండ్. అలా కాకుండా ఇక్కడ ప్రైస్ ఉన్నాయి, ప్రైజెస్, సైజెస్, ఇలాంటివన్నీ, స్టార్, ఇలాంటివన్నీ ఎవరు? డేటాబేస్. డేటాబేస్. ఎగ్జాక్ట్లీ. అలా కాకుండా ఇక్కడ మీరు కరెక్ట్గా చూస్తే 4.7 అని చెప్పి దీనికి ఇక్కడ స్టార్ మార్క్ కి గ్రీన్ కలర్ అలొకేట్ అయింది, అవునా కాదా? ఇక్కడ ఈ షర్ట్ కి. Yes. సో నాట్, నా కర్సర్ని పాయింట్అవుట్ చేయండి. సో కర్సర్ రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ స్టార్ దగ్గర గ్రీన్ మార్క్ ఉంది. ఇప్పుడు ఈ గ్రీన్ మార్క్ డేటాబేస్ వాడు ఇస్తాడా కలర్? No, Front end. ఫ్రంట్ ఫ్రంట్ ఎండ్. ఎండ్. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీన్ని క్లిక్ చేస్తున్నా, బాగా చూడండి, క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయంగానే ఏంటి? క్లిక్ చేయంగానే ఒక యాక్షన్ పర్ఫామ్ అయింది, అవునా కాదా?
yes, చెప్పాలి. నేను క్లిక్ చేయగానే ఒక యాక్షన్ పర్ఫామ్ అయిందా అవ్వలేదా? yes, ఒక యాక్షన్ పర్ఫామ్ అయ్యి ఒక మెథడ్ని రివోక్ చేస్తుంది. ఈ రోల్ ఎవరిది అంటే బ్యాక్ ఎండ్ రోల్, బ్యాక్ ఎండ్ వాళ్ళది. అలానే ఇప్పుడు నేను ఇక్కడ ఒక రేడియో బటన్, దీన్ని మనం టెక్నికల్గా ఏమంటామంటే రియల్ టైంలో ఇట్స్ ఎ బటన్. ఇది ఒక బటన్. ఇది దీన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా నీకు బ్యాగ్లో ట్యాగ్ అవుతుంది. అవునా కాదా? సో ఇవే కాదు, ఎక్కడైనా మీరు క్లిక్కబుల్ యాక్షన్స్ చేస్తున్నారంటే అది చేసినప్పుడు ఒక యాక్షన్ పర్ఫామ్ అవుతుంది అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ ఎ బ్యాక్ ఎండ్ వర్క్. బ్యాక్ ఎండ్ వాళ్ళు వర్క్ చేసి ఉంటారు దాని కోడ్. ఇప్పుడు ఈ ఎం ఉంది కదా, ఈ ఎం లోగో కానీ దీని కలర్ గ్రేడింగ్ కానీ మొత్తం ఇట్స్ ఎ ఫ్రంట్ ఎండ్ రోల్, ఫ్రంట్ ఎండ్ వాళ్ళు చేసింది ఇదంతా. ఇప్పుడు కమింగ్ టు ద క్వశ్చన్ అగైన్. సో ఫస్ట్ దీంట్లో ఇక్కడ డేటా ఏం కనిపించట్లా. నేను ఇక్కడ టామీ అని సెర్చ్ చేయంగానే నాకు ఆ టామీ రిలేటెడ్ ఏం రావట్లా, డేటానే లేదు. ఒక షర్ట్ ఓపెన్ చేస్తే దాని ప్రైస్ ఏంటో, అది ఎప్పటికి వస్తుందో, మన పిన్ కోడ్ని బట్టి ఎన్ని డేస్ డెలివరీ ఉందో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఏం ప్రొవైడ్ చేయట్లా. బేసికల్లీ దేర్ ఈస్ అ ప్రాబ్లమ్ విత్ డేటాబేస్. మీరు ఈ అప్లికేషన్ వాడతారా? బట్ బట్ ట్రస్ట్ మీ, ఇట్స్ అ వెల్ డిజైన్డ్. ఇది బాగా డిజైన్ చేస్తున్నారు, బటన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి, కలర్ గ్రేడింగ్ నీట్గా ఇచ్చున్నారు. బట్ దెర్ ఈస్ నో ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు ద ప్రోడక్ట్. మీరు ఈ అప్లికేషన్ యూజ్ చేస్తారా? రిమైనింగ్ 2 లేయర్స్ వాళ్ళు కరెక్ట్గా వర్క్ చేస్తున్నారు, బట్ డేటాబేస్లో ప్రాబ్లం ఉంది, డేటా రావట్లా. మీరు ఈ అప్లికేషన్ యూజ్ చేస్తారా? no, చెప్పండి. No. మీరు ఈ అప్లికేషన్ యూజ్ చేస్తారా? నా No. క్వశ్చన్. no, యూజ్ చేయరు. సింపుల్గా ఏం చేస్తారు? సింపుల్గా ఏం చేస్తారు? ఇది క్లోజ్ we'll go చేసి, for another ఇది application. క్లోజ్ Install. చేసి, ఎగ్జాక్ట్లీ ఇది క్లోజ్ చేసి అజియోకి వెళ్తారు. అజియో ఇస్ నథింగ్ బట్ ద కాంపిటీటర్ ఆఫ్ మింత్రా. అంటే Hmm. దీనికి కాంపిటీటర్ యాప్ ఏది ఉందో అది యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తారు, అంతేనా? అంటే ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్లో ఆర్ఎల్స్ ఒక ఏ అప్లికేషన్లో అయినా కూడా డేటాబేస్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. డేటాబేస్లోనే మొత్తం ఉంటుంది. ఒకడు ఒక ఇన్ఫర్మేషన్, ఒక అప్లికేషన్ యూజ్ చేస్తున్నాడంటే తన ఫైనల్ అజెండా ఏంది? నాకు అప్లికేషన్ నుంచి ఏదో కొంత ఇన్ఫర్మేషన్ కావాలి. అలాంటి ఇన్ఫర్మేషనే ప్రొవైడ్ చేయకపోతే ఆ యాప్ గాన్ కేస్ అయిపోయింది ఇంకా. బట్ రిమైనింగ్ 2 టెక్నాలజీస్ వాళ్ళు, నేనేం వాళ్ళ వర్క్ని తీసేయట్లేదు, దే ఆర్ ఆల్సో ఇన్ టు ద ఇంపార్టెంట్ రోల్స్, బట్ నాట్ యాజ్ డేటాబేస్. డేటాబేస్ కంటే వాళ్ళేం తక్కువ కాదు. వాళ్ళు మనకి డేటాబేస్ ప్రొవైడ్ చేసేటప్పుడు కొన్ని మెథడ్స్ని కాల్ చేస్తారు కదా, ఆ మెథడ్స్ని కాల్ చేసేది వాళ్ళే. ఇప్పుడు వాళ్ళే లేకపోతే డేటాబేస్ నుంచి డేటా మనం స్టోర్ చేస్తాం, బట్ రిట్రివేషన్ పాసిబుల్ అవ్వదు ఆ మెథడ్స్ లేకపోతే. నేను చెప్పేది ఏంటి అంటే ఆ మెథడ్స్ ఉన్నా కూడా డేటాబేస్ నుంచి ఏదైనా ప్రాబ్లం అయ్యి డేటా రాకపోతే అది ఇంకా ప్రాబ్లం. అందుకే ఎలాంటి ప్రాజెక్ట్స్లో అయినా డేటాబేస్ వాళ్ళు కీ డెవలపర్స్ ఉంటారు, అంటే వాళ్ళే ఇంకా మెయిన్. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఇలాంటి డేటానంతా మనం ఎలా డిస్ప్లే చేస్తాము యూజింగ్ ఎస్క్యూఎల్ క్వెరీస్, పిఎల్సికల్ ప్రొసీజర్స్, ఇలాంటివన్నీ చాలా 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 కాన్సెప్ట్స్ ఉంటాయి గోయింగ్ ఫార్వర్డ్. అర్థమైందా? సో ఫైనల్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఈరోజు సెషన్ తోటి డేటాబేస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. కావాలంటే మీరే చూడండి, మీరు ఏదైనా అప్లికేషన్ యూజ్ చేస్తుంటే ఎందుకు యూజ్ చేస్తారు? టైంపాస్కి యూజ్ చేస్తారా? సరే పోనీ మీరే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నారు అనుకుందాం. ఏదైనా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు మీకు అక్కడ లైక్స్ కౌంట్, కమెంట్స్, ఈ కమెంట్ ఒకటి పెడతాడు, ఆ కమెంట్ స్టోర్ అయ్యి ఎక్కడ మళ్ళీ చూపిస్తుంది. మళ్ళీ మీకు అదే పోస్ట్ ఓపెన్ చేసినప్పుడు అదే కమెంట్ నువ్వు చూడగలుగుతున్నావు అంటే ఏంటి అర్థం? ఏంటి అర్థం? ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్కి ఒక కమెంట్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ తర్వాత మళ్ళీ మీరు అదే పోస్ట్ ఓపెన్ చేస్తే స్టిల్ యు ఆర్ ఏబుల్ టు సీ దట్ కమెంట్. అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ స్టోరింగ్ సమ్వేర్ ఇన్ ద డేటాబేస్. అలాంటి డేటాబేసే లేకపోతే ప్రాబ్లమా కాదా? చెప్పండి, ప్రాబ్లమా కాదా? Yes. ఆబ్వియస్లీ ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లం. అందుకే డేటాబేస్కి మార్కెట్లో చాలా 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 డిమాండ్ ఉంటుంది, చెప్తున్నా. అర్థమైందా? నెక్స్ట్ వన్ మోర్ థింగ్. ఇప్పుడు ఏదన్నా నేను ఒక రియల్ టైం ఎగ్జాంపుల్తో క్రియేట్ చేసి చెప్తా, అది నాకు అలవాటు బేసిక్గా టాపిక్ కూడా. ఇప్పుడు మీరు ఒక హౌస్ బిల్డ్ చేసుకుంటున్నారు నార్మల్గా. ఒక హౌస్ బిల్డ్ చేసుకునేటప్పుడు బేసిక్ ద ఫస్ట్ ఇనిషియల్ స్టెప్ ఏం కావాలి మనకి?
ఏం కావాలి? ద ఫస్ట్ వెరీ బేసిక్ స్టెప్. ఒక న్యూలీ కన్స్ట్రక్ట్ హౌస్ ప్లాన్ చేస్తున్నారు. సో ప్లాన్ చేసిన తర్వాత మీరు వర్క్ స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ ఏం చేస్తారు మీరు ఒక హౌస్ బిల్డ్ బేస్మెంట్ చేయడానికి? బేస్మెంట్ బేస్, ప్లాన్. ప్లాన్ ఆర్ బేస్. అర్థమైందా? సో బేస్మెంట్ వేస్తారు. సో ఇక్కడ ఆ న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్కి బేస్మెంట్ ఏం వేయాల. సో వాల్స్ లేపారు. వాల్స్ లేపిన తర్వాత అండ్ ఇక్కడ వాల్స్ లేపి రూమ్స్గా డివైడ్ చేస్తున్నారు చూసా. థింక్ దట్ యాజ్ ఎ బ్యాక్ ఎండ్, అంటే డాట్ నెట్ వీళ్ళ వర్క్ అనుకోండి. తర్వాత హౌస్ అంతా కంప్లీట్ అయిపోయింది. కలర్స్ పెయింట్ చేస్తున్నారు. ఆ పెయింట్ కూడా మీరు టాప్ నాచ్ డిజైనర్, ఇంటీరియర్ డిజైనర్ తోటి మీరు వెల్ ఎస్టాబ్లిష్గా చేయించారు. నీట్గా సూపర్ కలర్ గ్రేడింగ్ చేయించారు హౌస్కి మొత్తం. బట్ డూ యూ రియల్లీ థింక్ ద హౌస్ విల్ సర్వైవ్ ఇన్ ఫ్యూచర్? నాట్ పాసిబుల్. ఆ హౌస్ ఫ్యూచర్లో సర్వైవ్ అవుతుందా? అవుతుందా? అవ్వచ్చు కదా. నీట్గా వాల్స్ లేపారు, డిజైన్ అంతా కలర్స్ అంతా బాగా వేశారు. అవ్వచ్చు కదా, ఎందుకు అవ్వదు? బట్ ద బేస్మెంట్ ఈస్ నాట్ స్ట్రాంగ్. Basement is not ఎగ్జాక్ట్లీ, strong. ఎగ్జాక్ట్లీ. ఎలా అయితే ఒక హౌస్కి బేస్మెంట్ ఇంపార్టెంటో అలానే ఒక అప్లికేషన్కి డేటాబేస్ అనేది అంత ఇంపార్టెంట్. డేటాబేస్ లేనిదే వేస్ట్. ఆ అప్లికేషన్ ఇంకా మార్కెట్లో ఉండదు. ఇప్పుడు ఎవరైనా అప్లికేషన్ ఎందుకు యూజ్ చేస్తారు? టు గెయిన్ ఆర్ టు ప్రొవైడ్ సమ్ ఇన్ఫర్మేషన్. అలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అనుకుంటే ఆ యాప్ ఇంకా రాదు బయటికి. అందుకే ఒక్ ఏదన్నా మార్కెట్లో ఒక టెక్నాలజీకి లైఫ్ స్పాన్ లేదు. లైఫ్ స్పాన్ గోయింగ్ ఫార్వర్డ్ అసలు అది డెడ్ అవ్వని టెక్నాలజీ ఏదన్నా ఉంది అంటే అది ఒక డేటాబేస్ సైడ్ మాత్రమే. అర్థమైందా? అర్థమైందా? సో డేటాబేస్తో ప్రతి ఒక్కటి మనం ఎస్క్యూఎల్తో కమ్యూనికేట్ చేస్తాం. అంటే ఏంటి? మనం ఒక టెక్నాలజీ నేర్చుకొని ఆ టెక్నాలజీ తోటి మనం డేటాబేస్ తోటి కమ్యూనికేట్ అవుతాం. అది దాని గురించి రేపు అసలు ముందు డేటాబేస్ అంటే ఏంటి, డేటాబేస్లో మనకి టైప్స్ ఆఫ్ డేటాబేస్ ఉంటాయి, డిబిఎంఎస్, ఆర్డిబిఎంఎస్ అని చెప్పి. తర్వాత కమ్యూనికేటింగ్ ఎలా కమ్యూనికేట్ చేస్తాయి, ఎలా రిలేషన్స్ ఉంటాయి, రిలేటివ్ డేటాబేస్ ఏమేమి ఉన్నాయి, నార్మల్ డిబిఎంఎస్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ రేపు సెషన్లో కవర్ చేస్తాను నేను. క్లియర్? క్లియర్? అసలు Yes. చూడండి, Yes. ఈ రోజు మామూలుగా మనం నేర్చుకోవాల్సిన కోర్స్ ఎస్క్యూఎల్ పిఎల్ సీక్వెల్. నేను ఎస్క్యూఎల్ గురించి ఏం మాట్లాడాలా, అసలు డేటాబేస్ అంటే ఏంటో చెప్పలా, ఎస్క్యూఎల్ అంటే ఏంటో కూడా చెప్పలా. ఫస్ట్ ఐ వాంటెడ్ యూ టు అండర్స్టాండ్ ద ఫ్లో అర్థం అవ్వాలి. అసలు ముందు డేటాబేస్ నేర్చుకుంటే నీకు నువ్వు చేసే రోల్ అర్థం అవ్వాలి. అర్థమవుతుందా? క్లియర్? క్లియర్? Yeah. Yes. ఓకే. సో రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగొచ్చు. సో లెట్ మీ స్టాప్ స్క్రీన్ షేర్. లేదు, ఇఫ్ ఎవ్రీథింగ్ ఫైన్ వీ కెన్ కనెక్ట్ టుమారో. మీరు వాట్సాప్ గ్రూప్లో సిలబస్ ఒక్క నిమిషం, మెయింటైన్ చేస్తారు. ఒక్క నిమిషం, లెట్ మీ స్టాప్.